హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మన నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేద్దాము. 26th జూలై 2023కి సంబంధించి మనం ఆల్రెడీ షిఫ్ట్ 1 అనేది చూసాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు షిఫ్ట్ 2 చూడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ సీ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్. ఓకే, మనకి ఇక్కడ ఒక ఫ్రేజ్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటో మనం కనిపెట్టాలి. సో మన ఇడియం అంటే ఫ్రేజ్ అంటే డిఫరెన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. ఇడియం అంటే ఆ వర్డ్కి మనకి కనెక్టింగ్ సెంటెన్స్ లేకపోయినా కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది. బట్ ఫ్రేజ్కి ఏంటంటే ఒక క్లాజ్ అనేది యాడ్ అయితే తప్ప దాని యొక్క మీనింగ్ అనేది రాదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, దో వెరీ రిచ్ అలెగ్జాండర్ ఆల్వేస్ సేవ్స్ ఫర్ ఎ రెయినీ డే. ఓకే, సో ఎంత రిచ్ అయినప్పటికీ, ఎంత ధనవంతుడు అయినప్పటికీ కూడా అలెగ్జాండర్ ఆల్వేస్ సేవ్స్ ఫర్ ఎ రెయినీ డే. ఈ సేవ్స్ ఫర్ ఎ రెయినీ డేకి అర్థం ఏమిటి అంటే, మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్స్ అనేవి చూద్దాం. సేవ్స్ మనీ ఫర్ లేటర్, లివ్స్ లైక్ ఎ మెజర్, స్పెండ్స్ టూ మచ్, అక్యూములేట్స్ లెస్ వెల్త్. సో అక్యూములేట్స్ లెస్ వెల్త్ అంటే అతనికి ఎక్కువ ధనం అనేది లేదు అనేసి. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఎంత రిచ్ అయినప్పటికీ, ఆల్రెడీ రిచ్ అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. స్పెండ్స్ టూ మచ్, లివ్స్ లైక్ ఎ మెజర్, లోబిలా బతకడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏం సేవ్స్ అన్నారు, సేవింగ్ గురించి మాట్లాడుతున్నారంటే, సేవ్స్ ఫర్ ఏ రెయినీ డే అనే ఫ్రేజ్ ఎప్పుడు వస్తుందంటే, కొంత డబ్బుని దాచిపెట్టే వ్యక్తిత్వం ఉండే మనిషిని మనం రిప్రజెంట్ చేయడానికి అలెగ్జాండర్ ఆల్వేస్ సేవ్స్ ఫర్ ఎ రెయినీ డే అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం ఎప్పుడూ కొంత మనీ అనేది దాచిపెట్టి ఉంచుతాడు అని తన యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తున్నారు. స్పెండ్స్ టూ మచ్ కూడా కరెక్ట్ కాదు. సో సేవింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ ఆల్వేస్, దో వెరీ రిచ్ అలెగ్జాండర్ ఆల్వేస్ సేవ్స్ మనీ ఫర్ లేటర్ అనేది అర్థం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్కి మనము ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది కనిపెట్టాలి. ద మర్డర్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అ పర్టిక్యులర్ నేషన్ ఆర్ ఎథనిక్ గ్రూప్. ఓకే, ఈ యొక్క ఎక్కువ మందిని ఒకేసారి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు, ఒక నేషన్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఒకేసారి మర్డర్ చేయడం, దీన్ని ఏమంటారు అంటే జెనోసైడ్ అంటారు అనమాట. జెనోసైడ్. ఓకే ఓకే సో హానర్ కిల్లింగ్ అంటే మన అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఎవరైతే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పరువు విషయం మీద వాళ్ళని హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి, మనకి అందరికీ తెలుసు. అలాగే మార్టిసైడ్ అంటే ఏంటంటే ద వన్ పర్సన్ హూ కిల్స్ హిజ్ ఓన్ మదర్, దాన్ని మనం మార్టిసైడ్ అంటాము. జెరాంటిసైడ్ అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చంపేటువంటి ప్రాక్టీస్ని జెరాంటిసైడ్ అంటాం. సో జెనోసైడ్ ఈజ్ ద one word substitute for a murder of a large number of people from a particular nation or ethnic group. Moving on to our next question. Sentences of a paragraph are given below in jumbled order. So sentence rearrangement. Arrange the sentences in correct order to form a meaningful and coherent paragraph. So ఇక్కడ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇఫ్ ద ఇనిషియేషన్ ఉండాలి, లింకింగ్ సెంటెన్సెస్ ఉండాలి, దాని తర్వాత మనకి ఫైనల్ కన్క్లూజన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక ఫస్ట్ రీడింగ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, అకార్డింగ్ టు హిమ్ ₹75 lakhs has been spent to make a gymnasium fully equipped with state of the art fitness machines. అకార్డింగ్ టు హిమ్ అంటే ఆ హిమ్ అనేది ఎవరు అనేది మనకి తెలియదు. సో ఇది ఖచ్చితంగా మన ఇనిషియేషన్ స్టేట్మెంట్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఆనరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇనాగ్రేటెడ్ ద జిమ్నేషియం అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ appended the management for their efforts in providing such amenities to students. ఇక్కడ కూడా సో ఈ యొక్క జిమ్నేషియం గురించి ఇనిషియేషన్ అయితే మనకేం లేదు. ఆనరబుల్ పోలీస్ ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు, బట్ దాని యొక్క హిస్టరీ ఏంటనేది మనకి రాలేదు ఇంకా. బట్ లెట్స్ రీడ్ ద అదర్ 2 sentences ఆల్సో. ఏ న్యూ ఇండోర్ జిమ్నేషియం అండ్ స్విమ్మింగ్ పూల్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ ఏపీజే ఇంటర్నేషనల్ స్కూల్ గోవా. ఇక్కడ మనకి మొదలైంది అనమాట సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ని మనం సి అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. మిస్టర్ మెర్షియా ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ ఫెమిలరైజ్డ్ ద గెస్ట్స్ అబౌట్ ద కాస్ట్ ఇన్కర్డ్ అండ్ ద వేరియస్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం దేని మీద ఫోకస్ చేయాలి? ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జిమ్ ఫెసిలిటీ, జిమ్నేషియం అంటే ఏంటి,
ఎంటైర్ జిమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉండి ఒక ఇండోర్లో ఆ సెటప్ని అంతా రెడీ చేయడం జిమ్నేషియం అంటాం. సో దీన్ని మనం దీంతో పాటు ఇక్కడ ఏంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఎవరు ఇనాగరేట్ చేశారనమాట. ఒక న్యూ ఇండోర్ ఇన్ జిమ్నేషియం అండ్ స్విమ్మింగ్ పూల్ వాజ్ ఇనాగరేటెడ్ అట్ ఏపీజే ఇంటర్నేషనల్ స్కూల్ గోవాలో ఇది జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు చూసుకున్నట్టే ఈ ఇనిషియేషన్ తర్వాత మనం ఇందాక ఇనాగరేట్ చేశారు అన్నారు, మరి ఎవరు ఇనాగరేట్ చేశారు? ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ వస్తుంది. The Honorable Commissioner of Police inaugurated the gymnasium and swimming pool and appended the management for their efforts in providing such amenities to students. సో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేశారు ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తున్నందుకు అని చెప్తున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ఇనాగరేషన్ జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? అకార్డింగ్ టు హిమ్ రూపీస్. అకార్డింగ్ టు హిమ్ అంటే ఏంటి, ఎవరు ఆ అకార్డింగ్ టు హిమ్ అనేది ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో మనం లింకప్ చేసుకోవచ్చు. మిస్టర్ మర్షియా, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ ఫెమిలరైజ్డ్ ద గెస్ట్ అబౌట్ ద కాస్ట్ ఇన్కర్డ్ అండ్ వేరియస్ ఫెసిలిటీస్. సో ఈయన ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఈ యొక్క కాస్ట్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం థర్డ్ స్టేట్మెంట్గా, ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఫోర్త్ స్టేట్మెంట్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి అకార్డింగ్ టు హిమ్ ₹75 lakhs హ్యాస్ బీన్ స్పెంట్ టు మేక్ జిమ్నేషియం ఫుల్లీ ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫిట్నెస్. అంటే దీని యొక్క కాస్ట్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే CBDNA ఆప్షన్ 1 is the correct answer. Okay, so moving on to the next question. Select the most appropriate antonym of the underlined word అన్నారు. ఓకే, ఇక్కడ యాంటనిమ్ కనిపెట్టాలంటే ఆపోజిట్ వర్డ్ కనిపెట్టాలి. The musician gave a dismal performance of a few old melodies at లాస్ట్ నైట్స్ కాన్సర్ట్ అన్నారు. లాస్ట్ నైట్ జరిగిన కాన్సర్ట్లో ఈ యొక్క మ్యూజిషియన్ ఒక డిస్మల్ పర్ఫార్మెన్స్. డిస్మల్ అంటే బేసిక్గా చాలా బ్యాడ్ అని చెప్పచ్చు, అంటే అంత గొప్పగా జరగలేదు. సో దీనికి మనం యాంటనిమ్ ఇవ్వాలి. అంటే హీ గేవ్ ఎ డిస్మల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫ్యూ ఓల్డ్ మెలోడీస్ ఎట్ లాస్ట్ నైట్స్ కాన్సర్ట్. ఓకే, సో ఆ డిస్మల్ అంటే అర్థం ఏమిటి అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ సో ఎనర్జెటిక్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది? డల్గా ఉన్న పర్ఫార్మెన్స్కి ఆపోజిట్ జోష్గా ఉన్న పర్ఫార్మెన్స్. దానికి సంబంధించి డిస్మల్ యొక్క వర్డ్కి ఇక్కడ మనం యాంటనిమ్ చూసుకుంటే స్మార్ట్ అంటే తెలివైనది. ఓకే, ఎగ్జాస్టింగ్ అంటే బాగా ఏమని చెప్పచ్చు, రైట్, యు ఆర్ టయర్డ్ అని మనం చెప్పచ్చు. ఓకే, అలాగే ఇంకోటి ఏముంది ఇక్కడ? మెలాంకలీ. ఓకే, మెలాంకలీ అంటే ఏంటంటే బాగా డల్, గ్లూమీగా ఉండడం. ఓకే, చాలా స్లోగా వెళ్ళడం అంతా కూడా ఆ పర్ఫార్మెన్స్. సో డిస్మల్ అనేది మెలాంకలీకి సినోనిమ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ యాంటనిమ్ ఏమడిగారు? ఇక్కడ ఉంది చూడండి, లైవ్లీ అంటే చాలా ఫుల్ ఆఫ్ ఎనర్జీ, జాయ్ఫుల్గా ఉండేదాన్ని మనం లైవ్లీ పర్ఫార్మెన్స్ అని అంటాం అనమాట, రైట్? సో ఇక్కడ మనకి యాంటనిమ్ డిస్మల్కి లైవ్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద హైలైటెడ్ వర్డ్ అన్నారు. ఓకే, ఇక్కడ మనకి మీనింగ్ అడుగుతున్నారు. యాంటనిమ్ సినోనిమ్ దగ్గర వచ్చాయి క్వశ్చన్స్. సో ఇక్కడ ఏమంటున్నారు? సెలెక్ట్ ద అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద హైలైటెడ్ వర్డ్. ఇక్కడ మోడెస్ట్ అనే వర్డ్ ఇచ్చారు. హిజ్ మోడెస్ట్ నేచర్ మేడ్ ఆల్ డిఫరెన్స్. సో మోడెస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా హంబుల్గా ఉండడం, ఒదిగి ఉండడం, రైట్, యూనో, నిరాడంబరంగా ఉండడం, రైట్? దీన్ని మనం మోడెస్ట్ అంటారు. ఆయన యొక్క మోడెస్ట్ నేచర్ మేడ్ ఆల్ డిఫరెన్స్ అంటే దీనికి ఇప్పుడు సినోనిమ్ దగ్గరగా ఉండే పదం చెప్పాలి. కరేజియస్ అంటే ఏంటి అంటే దేనికి భయపడకుండా ఉండడం. ఓకే, హారిఫిక్ అంటే చాలా భయంకరమైనది అని చెప్పచ్చు. షై అంటే కొంచెం షైగా ఉండడం, సిగ్గుపడుతూ ఉండడం, యూనో, లోగా ఉండడం. లో అంటే డల్ అని కాదు, కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం. డ్రై ఈజ్ నథింగ్ బట్ సోగా, రైట్, యూనో. సో మోడెస్ట్ అంటే ఏంటి ఇక్కడ మనం చెప్పాము. సో హంబుల్గా ఉండేదానికి ఇంచుమించుగా ఉండేటువంటి అర్థం షై అనమాట. సో హిజ్ మోడెస్ట్ నేచర్కి సినోనిమ్ వచ్చేటప్పటికి షై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దామా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫామ్. ఓకే, మనకి ఈ సెంటెన్స్ని ఫస్ట్ చూద్దాం ఏ ఫామ్లో ఇచ్చారో. దాని తర్వాత మనకి ఇక్కడ ఏమడిగారు? పాస్ట్ టెన్స్లో చెప్పమని అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చదివేద్దాం. ద మెథడ్స్ అరుణిమ అడాప్ట్స్ ఫర్ టేమింగ్ ద డాగ్స్ క్రియేట్ ఆ అండ్ వైండర్ అమాంగ్ దెమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 వర్బ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి అడాప్ట్స్, ఇంకోటి క్రియేట్.
సో ఇవి చూసుకున్నట్టయితే ఈ సెంటెన్స్ మొత్తం ప్రెజెంట్ ఫామ్లో ఉంది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ మనల్ని ఏమన్నారు, పాస్ట్ టెన్స్లో ఉన్నారు. అంటే ఈ యొక్క వర్బ్స్ని యొక్క పాస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేస్తే మనకి సెంటెన్స్ని పాస్ట్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అడాప్ట్కి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది, అడాప్టెడ్. అలాగే క్రియేట్కి ఏమవుతుంది, క్రియేటెడ్ అనమాట, వెర్బ్ V2 ఫామ్ అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ద మెథడ్స్ అరుణిమ అడాప్టెడ్ ఫర్ టేమింగ్ ద డాగ్స్ క్రియేటెడ్ ఆ అండ్ వండర్ అమాంగ్ దెమ్. సో ఇది వైండర్ కాదు, వండర్ అమాంగ్ దెమ్. ఓకే, సో తను చూసుకునే విధానం అందరికీ ఒక కనువిందు కలిగించింది, ఒక వండర్ కలిగించింది అని చెప్తున్నారు. సో ఇది దీని యొక్క పాస్ట్ ఫామ్ యొక్క ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అడాప్ట్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ క్రియేటెడ్ ఉంది, ఇక్కడ మళ్ళీ V2 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఫామ్ ఉంది, ఇక్కడ అగైన్ V1 ఫామ్ ఉంది. సో ఈ రకంగా మనం సింపుల్ లాజిక్స్తో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో పాస్ట్ టెన్స్ ఫామ్లో అయితే ద మెథడ్స్ అరుణిమ అడాప్టెడ్ ఫర్ టేమింగ్ ద డాగ్స్ క్రియేటెడ్ ఆ అండ్ వండర్ అమాంగ్ దెమ్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫేజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రేజ్ అనేది ఒకటి ఇచ్చారు, దీనికి సంబంధించి మీనింగ్ అనేది కనిపెట్టాలి. హిస్ వాయిస్ గెట్స్ ఆన్ మై నర్వ్స్ అని. గెట్స్ ఆన్ మై నర్వ్స్ అంటే అర్థం ఏమిటి అంటే బేసిక్గా ఇరిటేట్ అవ్వడం, చిరాకు రావడం. ఓకేనా, ఓకే, డోంట్ మేక్ సచ్ నాయిస్, ఇట్ రియల్లీ గెట్స్ ఆన్ మై నర్వ్స్ అని ఎవరైనా అన్నాము అంటే వద్దు, చేయదు, నాకు నచ్చట్లేదు అనేసి. సో ఇరిటేట్స్ మీ అనేది అర్థం అనమాట. మేక్స్ మీ ఇల్ అనేది, ఇల్ ఇస్ సంథింగ్ యూఆర్ బికమింగ్ అన్హెల్దీ, అంటే సిక్ అవ్వడం, అది కాదు. పియర్సెస్ మై ఇయర్ డ్రమ్స్ అంటే చెవులు పగిలేలాగా ఆ శబ్దం చేయడం. మేక్స్ మీ సాడ్ అనేది కూడా ఇక్కడ రాంగ్ ఆన్సర్. సో ఇరిటేట్స్ మీ అనేది కరెక్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. సో మనందరికీ ఇది చాలా ఈజీ క్వశ్చనే, అందరికీ తెలుసు. లైఫ్ హిస్టరీ అనగానే మనకి ఆటోబయోగ్రఫీ గుర్తొస్తుంది. సో ఆటోబయోగ్రఫీ సెలెక్ట్ చేస్తాం. ఆటోగ్రఫీ అంటే ఏంటి అంటే విత్ అవర్ ఓన్ హ్యాండ్ రైటింగ్, ప్రింటెడ్ కాదు, టైపింగ్ చేసింది కాదు, ఎవరో రాసింది కాదు. లైక్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఇది ఇప్పుడు లైక్ యూనో 1 సెకండ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని రాస్తాం, వన్ వర్డ్ అని సబ్స్టిట్యూట్, ఇది నా హ్యాండ్ రైటింగ్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఉంది కదండి. సో దాన్ని మనం ఆటోగ్రఫీ అంటాం, విత్ అవర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. ఆటోఫాగీ ఈజ్ సంథింగ్, ఇట్స్ అ మెటబాలిక్ ప్రాసెస్. ఎక్కడైతే డెడ్ సెల్స్ అలాగే ఓల్డ్ సెల్స్ని అగైన్ రీయూజ్ చేసే ప్రాసెస్ మన బాడీలో జరిగేటువంటి దాన్ని ఆటోఫాగీ అంటాం. ఆటోక్రసీ అంటే వేర్ ద ఎంటైర్ పవర్ ఈజ్ ఇన్ వన్ పర్సన్ అనమాట, వన్ పర్సన్ రూలింగ్ విత్ ద ఎంటైర్ పవర్, దీన్ని ఆటోక్రసీ అంటాం. నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ గ్రామటికల్ ఎర్రర్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం సెంటెన్స్ మొత్తం చదివేద్దాం. యూ షుడ్ సీ ఏ ఆక్యులిస్ట్, యువర్ ఐస్ లుక్ వర్స్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్యులిస్ట్ అంటే ఇట్స్ అ ఫిజిషియన్ హూ టేక్ కేర్ ఆఫ్ ద ఐస్కి సంబంధించినటువంటి, ఆప్థమాలజిస్ట్ అంటాం కదా. సో ఐస్, దాన్ని మనం ఆక్యులిస్ట్ అని కూడా పిలుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆక్యులిస్ట్ అని చెప్పినప్పుడు మనం చెప్పాము వవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యాన్ అనేది యూజ్ చేయాలి. యూ షుడ్ దగ్గర మిస్టేక్ లేదు, యువర్ ఐస్ లుక్ అనే దగ్గర మిస్టేక్ లేదు, వర్స్ టుడే దగ్గర మిస్టేక్ లేదు. సి ఏ ఆక్యులిస్ట్ అనేది రాంగ్ అనమాట. ఇప్పుడు మనకి ఏం రావాలి, సి యాన్ ఆక్యులిస్ట్ అనేది రావాల్సి ఉంటుంది. సో దీనికి మిస్టేక్ ఎక్కడుందంటే ఈ డి అనే ఆప్షన్లో, అంటే ఈ యొక్క పార్ట్లో మిస్టేక్ ఉంది కాబట్టి డి అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఓకే, చైడెడ్ అన్నారు. ఓకే, షీ చైడెడ్ హర్ సన్ ఫర్ బీయింగ్ ఇంపేషెంట్ విత్ ద కస్టమర్స్. సో తిట్టడం అనమాట బేసిక్గా. ఓకే, తిట్టడం, తను తిట్టింది తన సన్ని, బీయింగ్ ఇంపేషెంట్ విత్ ద కస్టమర్స్. ఓకే, దీనికి యాంటనిమ్, దీనికి ఆపోజిట్, తిట్టడానికి ఆపోజిట్ ఏంటి, అప్రిషియేట్ చేయడం. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ అప్లాడెడ్ అనమాట మీనింగ్, సారీ యాంటనిమ్ ఆపోజిట్. చైడెడ్కి యాంటనిమ్ అప్లాడెడ్. అప్లాడెడ్ అంటే ప్రైజ్ చేయడం, అప్రిషియేట్ చేయడం. ఓకే, స్కోల్డెడ్ అంటే తిట్టడం. రీప్రూవ్డ్ అంటే బేసిక్గా మనకి రీప్రూవ్డ్ ఇస్ సంథింగ్, మందలించడం, లైక్ నెమ్మదిగా మందలించడం. ఒకవేళ మనకి చైడెడ్కి
ఇంచుమించు మీనింగ్ అంటే మనం రిప్రూవ్డ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రిబ్యూక్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ప్రెసింగ్ మన యాక్షన్స్ ద్వారా, మన మాటల ద్వారా వద్దంటే వద్దని సర్టెన్గా చెప్పడం, లేదంటే ఒక క్రిటిసిజంని వెంటనే మన యాక్షన్స్ ద్వారా చూపించడం, దీన్ని రిబ్యూక్డ్ అంటాం అనమాట. ఓకే, సో మన ఆన్సర్ అయితే చైల్డెడ్కి యాంటోనిమ్ వచ్చేసి అప్లాడెడ్. సో నెక్స్ట్ చూడండి, sentences of a paragraph are given. Again we have got the sentence rearrangement and arrange the sentences in correct order to form a meaningful and coherent paragraph. So first of all మనం ఫస్ట్ రీడింగ్ చదివేద్దాం. దివాలి referred to as the festival of lights ushers in the winter season with joy, shopping, presents and a slew of new occasions and celebrations such as Dasara, Dantiras, Govardhan, Baiduj and Narak Chaturdashi. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ మొదలవుతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే దివాళీ గురించి మాట్లాడుతున్నారు. బట్ ఇది ఫస్ట్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే దివాళీ దానికి సంబంధించి ఫాలోడ్ బై అదర్ ఫెస్టివల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఇంకా అదర్ సెంటెన్సెస్ కూడా ఒకసారి చదివేద్దాం. ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ద ఈవెంట్ సింబలైజెస్ ద ట్రయంఫ్ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్. అగైన్ ఇక్కడ దివాళీ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు. అంటే స్టార్టింగే దివాళీ గురించి కాబట్టి మనం ఇంకా ఏమైనా సెంటెన్సెస్ ఉన్నాయేమో చూద్దాం. ద 5-day ఫెస్టివల్ ఆఫ్ దివాళీ ఈజ్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద హిందూ మంత్ ఆఫ్ కార్తిక యాజ్ అన్ ఈవెంట్. ఇన్ ఇండియా దివాళీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దీపావళి. ఓకే, మొత్తానికి ఇక్కడ దివాళీ గురించి చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్టయితే దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కింద మనకి కన్సిడర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏ అనేది మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, దివాళీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఉషర్స్ ఇన్ ద కమింగ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద వింటర్ సీజన్ విత్ జాయ్, షాపింగ్, ప్రెజెన్స్ అండ్ స్లూ ఆఫ్ ద న్యూ అకేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ సచ్ యాజ్ అక్కడి నుంచి మనకి దసరా, దంతిరాస్ అంటే కూడా మనం దీపావళి అని చెప్తాం. ఓకే, గోవర్ధన్, బాయిదూజ్ అంటే రకరకాల సెలబ్రేషన్స్లో కూడా మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి. ఓకే, నరక చతుర్దశి. ఓకే, అంటే దీవాళీకి కనెక్టింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు కదా. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే బేసిక్గా దసరా, అలాగే దంతిరాస్ అని ఏవైతే పిలుస్తామో, గోవర్ధన్ అని పిలుస్తామో, ఆ టైంలో కూడా జనాలందరూ కూడా లైట్స్ని వెలిగించి వాళ్ళ యొక్క విజయాన్ని రిప్రజెంట్ చేసుకున్నారు కదా నరక చతుర్దశి రోజున కూడా. సో వీటన్నిటి లింకప్ అయి ఉంది కాబట్టి స్లీవ్ ఆఫ్ న్యూ అకేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ అని చెప్తున్నాం అనమాట. సో దీవాళీతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ దీవాళీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ద ఈవెంట్ సింబలైజెస్ ద ట్రయంఫ్ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్. నెక్స్ట్ చూడండి, ద 5-day ఫెస్టివల్ ఆఫ్ దివాళీ ఈజ్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద హిందూ మంత్. ఓకే, దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పాము. దీని ఇప్పుడు ఏం చెప్పాము, దీని కనెక్టింగ్ స్టేట్మెంట్ సిలో ఉంది మీరు చూసుకున్నట్టయితే. ద 5-day ఫెస్టివల్ ఆఫ్ దివాళీ ఈజ్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద హిందూ మంత్, కార్తీక మాసం అని చెప్తున్నారు అనమాట యాజ్ అన్ ఈవెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకోండి, ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ది ఈవెంట్ అంటే ఇక్కడ దివాళీ గురించి మాత్రమే చెప్తున్నారు. ది ఈవెంట్ సింబలైజెస్ ద ట్రియంఫ్, గెలుపు ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్. అలాగే చెడు మీద మంచి గెలిచిందని కూడా మనం చెప్తాం కదా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇది థర్డ్ వన్ అవుతుంది. ఇన్ ఇండియా దివాళీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దీపావళి. సో ఫైనల్గా ఒక సమ్మరీ ఆఫ్ దీపావళి చెప్పారు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి. A, C, B, D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ ఇన్ అ జంబుల్డ్ ఆర్డర్. సో అగైన్ మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది వచ్చిందండి. సో మనం వీ విల్ డూ ద ఫస్ట్ రీడింగ్ అండ్ దెన్ వీ విల్ ఫైనలైజ్ ద సెంటెన్సెస్. ఓకే, this has an impact not just on global poverty but also on Indians' awareness of the country's poverty for the first time in the decade. సో దిస్ హ్యాజ్ అన్నప్పుడు ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పలేదు కదా. సో లెట్స్ కంటిన్యూ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎ డెకేడ్ దిస్ అప్డేట్ ఇంక్లూడ్స్ ఇండియాస్ పోవర్టీ డేటా. ఈ రెండు సెంటెన్సెస్ ఎక్కడా కూడా మనకి కనెక్టింగ్ లైన్స్గా ఉన్నాయి కానీ ఇనిషియేషన్ లైన్స్గా అయితే లేవు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ 15th September 2022 a new global poverty line has been established with the World Bank revising its data in the poverty and inequality platform on this basis. సో ఇక్కడ మనకి మొదలైతే పెట్టారు. బట్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెంటెన్స్ ఆల్సో. సో గ్లోబల్ పోవర్టీ లైన్ గురించి ఇక్కడైతే ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సి కెన్ బి ద ఫస్ట్ సెంటెన్స్ బట్ లెట్స్ రీడ్ ద డి ఆల్సో.
According to Sunita Sinha, Roy and Roy Vander Weerd of the World Bank's Policy Research Working Paper, poverty in India had dropped over the recent decade, although not as much as previously thought. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇనిషియేషన్ పాయింట్ అయితే సిలో ఉంది. ఓకే, సిలో ఉంది. సో సిలో మనకి 15 సెప్టెంబర్ నుంచి ఒక గ్లోబల్ పోవర్టీ లైన్ అనేది వచ్చింది అని చెప్తున్నారన్నమాట. ఓకే, యా, సిలో అనేది ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఇనిషియేషన్ అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ ఫ్రమ్ 15th September 2022 a new global poverty line has been established with the World Bank revising its data in the poverty and inequality platform on this basis. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మనకి ఈ యొక్క దీని కాసేపు విల్ పార్క్ ఇట్ అసైడ్ బికాస్ ఇట్ ఈస్ బ్రింగింగ్ అప్ ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, దిస్ హ్యాజ్ అన్ ఇంపాక్ట్ అనేసి అన్నారనమాట. ఓకే, దిస్ హ్యాజ్ అన్ ఇంపాక్ట్ అంటే ఏం జరిగింది, దేని మీద ఇంపాక్ట్ పడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, బి అనేది ఇప్పుడు మనం కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ డెకేడ్ దిస్ అప్డేట్ ఇంక్లూడ్స్ ఇండియాస్ పోవర్టీ డేటా. ఏ అప్డేటు, దీని యొక్క కనెక్టింగ్ అప్డేట్ అంటే వరల్డ్ బ్యాంక్ రివైజింగ్ ఇట్స్ డేటా ఇన్ పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ప్లాట్ఫామ్ ఆన్ దిస్ బేసిస్. సో ఇప్పుడు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ డెకేడ్ ఈ అప్డేట్ వల్ల దిస్ అప్డేట్స్ ఇంక్లూడ్ డేటా ఇండియాస్ పోవర్టీ డేటా. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ బి అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమైంది అంటే దిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ నాట్ జస్ట్ ఆన్ గ్లోబల్ పోవర్టీ బట్ ఆల్సో ఆన్ ఇండియన్స్ అవేర్నెస్ ఆఫ్ ద కంట్రీస్ పోవర్టీ అని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ద డెకేడ్ ఇవి జరిగినాయి అనమాట. సో వీళ్ళు తెచ్చినటువంటి గ్లోబల్ పోవర్టీ లైన్ వల్ల వరల్డ్ బ్యాంక్ డేటాని రివైజ్ చేయడం వల్ల ఏం జరిగింది, అండ్ ఫస్ట్ టైం ఆ ఎంటైర్ డెకేడ్లో మనకి ఈ అప్డేట్ ఇంక్లూడ్స్, ఈ అప్డేట్లో డేటా రివైజ్ చేసిన తర్వాత ఇండియాస్ పోవర్టీ డేటా కూడా ఉంది. దీనివల్ల ఇండియా మాత్రమే కాదు గ్లోబల్ పోవర్టీ కూడా ఇంపాక్ట్ అయిందని చెప్తున్నారు. బట్ ఆల్సో ఆన్ గ్లోబల్ పోవర్టీ మీదే కాదు, ఇండియన్స్ అవేర్నెస్ ఆఫ్ ద కంట్రీస్ పోవర్టీ ఫస్ట్ టైం ఇన్ ద డెకేడ్ అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒపీనియన్స్ ఫైనల్గా మనకి డి అనేది వస్తుంది. అకార్డింగ్ టు సునీతా సిన్హా, రాయ్ అండ్ వాండర్ వేడ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్స్ పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్, పోవర్టీ ఇన్ ఇండియా హ్యాడ్ డ్రాప్డ్. ఈ యొక్క ఎంటైర్ డేటాలోంచి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి సమ్మరీ ఏంటి, పోవర్టీ ఇన్ ఇండియా హ్యాడ్ డ్రాప్డ్ ఓవర్ రీసెంట్ డెకేడ్ ఆల్దో నాట్ యాజ్ మచ్ యాజ్ ప్రీవియస్లీ థాట్. సో ఇది ఒక సమ్మరీ అనమాట, గ్లోబల్ పోవర్టీ లైన్ యొక్క డేటాకు సంబంధించినట్టు సమ్మరీ ఇలా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ సి, బి, ఏ అండ్ డి. సో అది ఎక్కడుందండి, మనకి ఆప్షన్ బిలో ఉందన్నమాట. సిబిఏడి ఆప్షన్ బిలో ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ చదివేద్దామా. ఇది దా కాదు దే, ఎందుకు తప్పు వచ్చింది, ఐ విల్ కరెక్ట్ ఇట్ అండ్ ఐల్ సెండ్ ద డాక్యుమెంట్. వెర్ దే కేక్స్ బీయింగ్, సారీ 1 second, నాదే మిస్టేక్, నేను పూర్తిగా చదవలేదు. ఓకే, వెర్ ద కేక్స్ బీయింగ్ బేక్డ్ బై దెమ్. ఓకే, ఆ కేక్స్ అనేది వాళ్ళ చేస్తున్నారా, బేక్ చేయబడుతుందా వాళ్ళ నుంచి అని అడుగుతారు. అంటే ప్యాసివ్ వాయిస్లో కంటిన్యూస్ ఉంది. ఏ కంటిన్యూస్ ఇది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇదైతే సెంటెన్స్ ఉంది. వెర్ ద కేక్స్ బీయింగ్ బేక్డ్ బై దెమ్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నదాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఎలా మారుస్తాము, మనము చూసుకోండి ఇక్కడ ఆప్షన్స్. వెర్ దే బేకింగ్ ద కేక్స్, డిడ్ ద కేక్స్ బేక్డ్ బై దెమ్. ఓకే, వెర్ దే బేకింగ్ ద కేక్, ఇది ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లోకి వస్తుంది, ఇది ఖచ్చితంగా రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, వాజ్ కేక్స్ బీయింగ్ బేక్డ్ బై దెమ్. ఓకే, ఇది కూడా మనకి రిలవెంట్ కాదు. ఓకే, వెర్ దే బేకింగ్ ద కేక్ కూడా కాదు. సో ఇక్కడ ఏం అడుగుతుంది, వెర్ దే బేకింగ్ ద కేక్, ఇక్కడ అగైన్ ఇది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ కాదండి, ఇది అగైన్ మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఆ సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ అలాగే ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా మనకి ఇది 1 second, యా, ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మీరు చూడండి, వెర్ దే బేకింగ్ ద కేక్స్. సో ఇక్కడ మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతాయని చెప్పాము. సో మనకి ప్యాసివ్ వాయిస్లో ఏమొచ్చింది, వెర్ ద కేక్స్ బీయింగ్ బేక్డ్ బై దెమ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఏం చెప్పాలి,
ఇంటర్చేంజ్ చేయాలి. ఈ కేక్స్ని అలాగే దెమ్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది మనకి, వేర్ దే బేకింగ్ ద కేక్స్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ చేంజ్ ద సెంటెన్స్. ఆల్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ అది ఏ టెన్స్లో ఉంది, అలాగే దాంతో పాటుగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ చేయడం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో వేర్ దే బేకింగ్ ద కేక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అడిగారు. ఓకే, సో మనకి ఇక్కడ హింటర్లాండ్, హార్టీ, డ్రిఫ్టర్ అండ్ బెల్ వెదర్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి హింటర్లాండ్ అంటే ఏంటి అంటే ద ఏరియా విచ్ ఇస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కోస్టల్ రీజియన్. సో దీన్ని మనం హింటర్లాండ్ అంటే ఏదైతే మనం బ్యాక్ వాటర్స్ అని పిలుస్తాం చూడండి, దాన్ని మనం హింటర్లాండ్ అని పిలుస్తాము. అలాగే హార్టీ అంటే ఏంటి అంటే బాగా గర్వం, ఫీలింగ్ దట్ ప్రౌడ్, రైట్, దాన్ని మనం హార్టీ అంటాము. డ్రిఫ్టర్ అంటే సమ్వన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ హోమ్, హీ జస్ట్ మైగ్రేట్స్ హియర్ అండ్ దేర్, జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, డ్రిఫ్టర్ అంటాం. బెల్ వెదర్ మీనింగ్, బెల్ వెదర్ యొక్క స్పెల్లింగ్ మనకి ఇక్కడ రాంగ్ వచ్చింది. బెల్ వెదర్ మీనింగ్ ఏంటంటే స్పెల్లింగ్ ఏంటి అంటే WETHER. బెల్ వెదర్ అంటే ఏంటి అంటే ద గ్రూప్ ఆఫ్ షీప్స్, ఫ్లాక్లో మనకి ద ఫస్ట్ షీప్ విచ్ హ్యాస్ ద బెల్ ఇన్ ఇట్స్ నెక్ అనమాట, హ్యాంగ్ చేసుకొని ద షీప్ విచ్ ఈస్ లీడింగ్ ద గ్రూప్, లీడింగ్ ద ఫ్లాక్, దాన్ని మనం బెల్ వెదర్ అని అంటాం అనమాట. ఓకే, అలాగే మనము ఇఫ్ యు సే ఐ హ్యావ్ అ బెల్ వెదర్ ఫ్రెండ్ ఇన్ మై టీమ్ అంటే పర్సన్ హూ ఇస్ లీడింగ్ ద టీమ్ అని మనం చెప్పచ్చు. గైడ్ చేయడం, లీడ్ చేయడం, దీన్ని బెల్ వెదర్ అని చెప్తామన్నమాట. సో బెల్ వెదర్ స్పెల్లింగ్ అయితే ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no substitution. Okay, for example దీనికి మనం ఏమైనా కరెక్షన్స్ చేయకపోతే అవసరం లేదు, బట్ చూద్దాం. ఆనెస్టీ యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ ఆర్ రిక్వైర్డ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనకి టుగెదర్తో వచ్చిన, అలాంగ్తో వచ్చిన, యాజ్ వెల్ యాజ్తో వచ్చిన, సో ఇటువంటి సందర్భాల్లో పక్కన ఫాలోడ్ బై వర్బ్, మనకి ఇక్కడ నౌన్ ఆనెస్టీ అనేది నౌన్, డిసిప్లిన్ అనేది మనకి సో వర్బ్. సో ఇట్లాంటప్పుడు మనము ఈ మధ్యలో యాజ్ వెల్ యాజ్ పక్కన ఈ వర్బ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఫాలో చేయము. విల్ కన్సిడర్ ద నౌన్. ఆనెస్టీ ఈజ్ ఓన్లీ కౌంటెడ్ అంటే ఇప్పుడు ఆనెస్టీ ఈజ్ రిక్వైర్డ్ అంటాం అనమాట. సో అప్పుడు అది సింగిల్గానే కౌంట్ అవుతుంది, డబల్గా కౌంట్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే అలాంగ్ విత్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ టుగెదర్ కానీ ఇట్లతో వచ్చినప్పుడు మనము ఇదైతే కన్సిడర్ చేస్తాం. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆనెస్టీ యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్గా మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు కదా. ద యాక్ట్రెస్ ఈజ్ వెరీ డాష్ అండ్ టేక్స్ ప్రైడ్ ఇన్ హెర్ అపీరెన్స్ ఆల్ ద టైమ్. ఓకే, సో దీనికి మనం మీనింగ్ ఏంటి అంటే వెయిన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిన్ అంటే VEIN అంటే మన నర్వ్స్. ఓకే, అలాగే వెయిన్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ లుక్స్ లైక్ అ బ్లేడ్ అనమాట. ఓకే, దీంతోపాటు వెయిన్ అంటే అర్థం ఏంటంటే టు ఫాల్, టు డిక్లైన్, ఓటమి, కింద పడిపోవడం, కిందకి వచ్చేయడం, రైట్, డిక్లైన్ కింద పడిపోవడం, ఓడిపోవడం అనమాట. దీన్ని మనము వెయిన్ అని అంటాం, వెయిన్ WANE. సో వెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే దే హ్యావ్ దేర్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దెమ్సెల్వ్స్. ఖచ్చితంగా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ అపీరెన్స్. అంటే నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా బాగుంటాను, లేకపోతే నేను చాలా కాన్ఫిడెంట్ అని దే ఆర్ హ్యావింగ్ దేర్ స్ట్రాంగ్ ఒపీనియన్స్, దాన్ని మనం వెయిన్ అంటాం. షీ ఈజ్ వెరీ వెయిన్ అండ్ టేక్స్ ప్రైడ్ ఇన్ హెర్ అపీరెన్స్ ఆల్ ద టైమ్. సో అలా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ వచ్చేసి VAIN, వెయిన్ అనమాట. ఓకే, so let's see our other question. Next question, select the option that expresses the given sentence in passive voice. Okay, so మనకి సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది. సో మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ఆల్వేస్ రిమెంబర్ చేంజింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, ఇంటర్చేంజింగ్ ఇట్. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ మోడ్లో ఇచ్చారు. ద టూర్ గైడ్ ఆల్వేస్ ఆన్సర్స్ ద విజిటర్స్ క్వశ్చన్స్. ఓకే, అంటే ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందన్నమాట. ఓకే, ద టూర్ గైడ్ ఆల్వేస్ ఆన్సర్స్ ద విజిటర్స్ క్వశ్చన్.
సో ఇదైతే మనకి యాక్టివ్ వాయిస్లో ఉందండి. సో ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి మనకి ఈ విజిటర్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, టూర్ గైడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ద విజిటర్స్ క్వశ్చన్స్ ప్యాసివ్ వాయిస్లో మనం ఎప్పుడు కన్వర్ట్ చేసిన బై అనేది వస్తుందన్నమాట. ఓకే ఓకే బై తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ద విజిటర్స్ క్వశ్చన్స్ ఆర్ ఇక్కడ ఆల్వేస్ ఆన్సర్డ్ అనేది ఇక్కడ ఏది చేంజ్ అవ్వదు ఎక్సెప్ట్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఆల్వేస్ ఆన్సర్డ్ అనేది ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్లో చూసుకుంటే ద విజిటర్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద టూర్ గైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఈ ఆన్సర్డ్ బై ఇక్కడ ఆల్వేస్ అనేది ఇంటర్చేంజ్ అయ్యింది, ఈ ఆప్షన్ రాంగ్. ఇక్కడ కూడా ఆన్సర్డ్ ఆల్వేస్ అని ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి ద విజిటర్స్ క్వశ్చన్ వాజ్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద టూర్ గైడ్. ఓకే వజ్ వచ్చింది, వజ్ అయితే రాదు. మన యొక్క ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇచ్చారు కాబట్టి ద విజిటర్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద టూర్ గైడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సో లెట్స్ సీ ద అదర్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూడండి. టు అచీవ్ సంథింగ్ స్పెల్లింగ్ చూడండి రాంగ్ ఉంది. ఓకే ఆప్షన్స్లో కూడా ఇక్కడ ఇది ఉండదు, ఐల్ ఎడిట్ అండ్ ఐల్ సెండ్. సో టు అచీవ్ సంథింగ్ జిజాంటిక్ you have to grind for a considerable amount of time. So considerable కూడా considerable ఆప్షన్ స్పెల్లింగ్ కరెక్టే, జియాంటిక్ కరెక్టే, అలాగే అచీవ్ కూడా మనకి కరెక్ట్గానే ఉంది. సంథింగ్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్. హోమోనిమ్ అంటే ఏం చెప్పాం, మాట్లాడడానికి ఒకలాగే ఉంటుంది కానీ అర్థం అనేది వేరే ఉంటుంది. ప్లీజ్ డాష్ మోర్ షుగర్ టు బీ జ్యూస్ సో దట్ to the juice so that it becomes sweeter అని అన్నారనమాట. ఓకే సో ఇక్కడ చూడండి ఎయిడ్ యాడ్ సో ఇవన్నీ ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిడ్ అంటే ఇఫ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ అ పర్సనల్ అసిస్టెంట్, ఆ అసిస్టెంట్గా ఉండే వాళ్ళని ఎయిడ్ అని అంటాము. యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్, ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం, అంటే మనము ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, ఆ హెల్ప్ అనమాట. అసిస్టెన్స్ హెల్ప్ని ఇవ్వడం అనమాట, హెల్ప్ చేయడం అనమాట. సో సపోర్ట్ ఇవ్వడం. యాడ్ అంటే ఏంటి అంటే టు యాడ్ అప్, దానికి ఇంకా వీరి ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ. సో యాడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం దీనికి ప్లీజ్ యాడ్ మోర్ షుగర్ టు ద జ్యూస్ సో దట్ ఇట్ బికమ్స్ ఇంకా స్వీటర్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిసెన్ఫ్రాంచైజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డిసెన్ఫ్రాంచైజ్ అనే వర్డ్ సెపరేట్గా ఇచ్చారు. ఈ సెంటెన్స్లో దాని యొక్క యాంటోనిమ్ అనేది చెప్పమంటున్నారు. ద పార్లమెంట్ ఆఫ్ టొనాకో ఆథరైజ్డ్ ద కింగ్ టు టేక్ ఓవర్ ద రెయిన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ డిజేబుల్ ద పవర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు. ఓకే సో ఇక్కడ ఏంటి డిసెన్ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ద పవర్ టు ఓట్ని అనేది తీసేయడం అంట. ఓకే యు ఆర్ జస్ట్ లూజింగ్ ద రిమూవింగ్ దట్ పవర్ అనమాట. సో దీనికి ఆపోజిట్ ఏంటి, ఆ అథారిటీని ఇవ్వడం. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇక్కడ ఏమన్నారు, ఆథరైజ్డ్, టొనాకో ఆథరైజ్డ్ అన్నారు. ఈ ఆథరైజ్డ్ అనేది డిసెన్ఫ్రాంచైజ్కి యాంటోనిమ్ అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. ఓకే సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమ్స్ అవర్ క్లోజ్ టెస్ట్. మనం ఈ ప్యాసేజ్ మొత్తం చదివేసి దీనికి తగ్గ ఆప్షన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసి పెట్టేద్దాం. ఓకే exploring new places is an exciting way to dash your horizons and experience different cultures. Whether you prefer to travel by different modes of transportation like boat or aeroplane, there are many ways to get around and see the world. One of the benefits of exploring new places is the dash to try new foods and cuisines. You can also visit famous landmarks, attend cultural events, and meet people from all walks of life. When traveling, it's important to dash calm and flexible. Unexpected delays and changes can happen, so it's helpful to have backup plan and be willing to adapt. Another important dash of travel is sustainability. By being mindful of your impact on the environment and local communities, you can travel in a responsible and sustainable way. With so many dash, the world is yours to explore. సో బేసిక్గా మనకి ఇక్కడ ద వేస్ ఆఫ్ ట్రావెలింగ్ గురించి, ఎక్స్ప్లోరింగ్ గురించి, అలాగే సస్టైనబిలిటీ గురించి, అంటే నాట్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ ఎనీథింగ్. సో ఒక సస్టైనబుల్ వేలో మనం ఎలా వెళ్ళొచ్చు తక్కువ యూటిలైజేషన్స్ చేసుకొని అని చెప్పి దీని గురించి మాట్లాడుతున్నారు. అలాగే ట్రావెలింగ్ అనేది మన యొక్క లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, దానివల్ల మనకి ఏం లాభాలు వస్తాయి అనేది కూడా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఇది మనం చూసుకున్నట్టయితే
ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ వే టు డాష్ యువర్ హారిజాన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే కన్స్ట్రిక్ట్, బ్రాడెన్, లోకలైజ్ అండ్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి, ప్లేసెస్ని తిరగడం వల్ల మీ యొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్కి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పోజర్ అవుతుంది అని చెప్తున్నారు. దానికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ బ్రాడెన్, అంటే మీ యొక్క హారిజాన్స్ని, మీ యొక్క ఎక్స్పోజర్ని పెంచుతుంది అనమాట. ఇట్ విల్ బ్రాడెన్ యువర్ హారిజాన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అబౌట్ డిఫరెంట్ కల్చర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, వెదర్ యూ ప్రిఫర్ టు ట్రావెల్ బై డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బోట్ ఆర్ ఏరోప్లేన్, దేర్ ఆర్ మెనీ వేస్ టు గెట్ అరౌండ్ అండ్ సీ ద వరల్డ్. ఎస్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా సరే మనకి చాలా వేస్ ఉన్నాయి వరల్డ్ మొత్తం తిరగడానికి. ఓకే, వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఈజ్ ద డాష్. ఇక్కడ చూడండి, టు ట్రై న్యూ ఫుడ్స్ అండ్ క్యూజిన్స్ అన్నారు. వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకి ఈ న్యూ ప్లేసెస్ తిరగడం వల్ల కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఏమంటే న్యూ ప్లేస్ ఈజ్ ద 2 వచ్చింది, 2కి ముందు మనకి వచ్చేటువంటిది మనం చూడాలి. డిసడ్వాంటేజ్ అయితే కాదు, ఇక్కడ బెనిఫిట్ అన్నాం కాబట్టి డిసడ్వాంటేజ్ రాదు. హిండరెన్స్ కాదు, హిండరెన్స్ ఇస్ నాట్ హర్డిల్, ఆబ్స్టేకిల్ కూడా కాదు, ఆపర్చునిటీ. మనకు ఒక ఆపర్చునిటీ లభిస్తుంది అనమాట. దేనికి, టు ట్రై న్యూ ఫుడ్స్ అండ్ క్యూజిన్స్ అనమాట. అంటే తిరగడం వల్ల కొత్త ప్లేసెస్లో కొత్త రకాలమైనటువంటి వంటలు అనేది మనం తినే అవకాశం దొరుకుతుంది, ఆపర్చునిటీ దొరుకుతుంది. యూ కెన్ ఆల్సో విజిట్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్, అటెండ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ మీట్ పీపుల్. రకరకాల పీపుల్ని మీరు కలవచ్చు. అలాగే వెన్ ట్రావెలింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు డాష్ కామ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి, కాంట్రాక్ట్, లూజ్, స్టే, లోకలైజ్ అని ఇచ్చారు. కామ్ అంటే మనం కామ్గా ఉండడం, ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా క్లియర్గా మనకి స్టే వస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు మనం టు స్టే కామ్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండడం, మనల్ని మనం ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం చాలా అవసరం. Unexpected delays and changes can happen. So it's helpful to have a backup plan and be willing to adapt. ఏ సిచ్యువేషన్ కైనా మీరు మౌల్డ్ అవడానికి రెడీగా ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్, చేంజెస్ ఇన్ ద ప్లాన్స్ అనేవి జరగచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, అనదర్ ఇంపార్టెంట్ డాష్ ఆఫ్ ద ట్రావెల్ ఈజ్ సస్టైనబిలిటీ. ఓకే, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని చెప్పడానికి దీనికి ఇక్కడ వాడే పదం ఏంటి, మనం కాన్స్టెంట్, ఎంటైర్లీ, డీటెయిల్, ఈ 3 కాదు, ఆస్పెక్ట్. అనదర్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పడానికి అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఈజ్ సస్టైనబిలిటీ. ఓకే, బై బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని యూ కెన్ ట్రావెల్ ఇన్ అ రెస్పాన్సిబుల్ అండ్ సస్టైనబుల్ వే. అంటే లగ్జూరియస్గా కాకుండా ఒక ఉన్న దారులన్నీ మనము మైండ్ఫుల్గా తెలుసుకొని ఆ విధంగా మనం ఒక సస్టైనబుల్ వేలో మనం ట్రావెల్ చేయొచ్చు. అలాగే చూడండి, విత్ సో మెనీ డాష్ ద వరల్డ్ ఈజ్ యోర్స్ టు ఎక్స్ప్లోర్. ఆ విత్ సో మెనీ ఏంటి, కంటామినెంట్స్, రాంగ్ ఆన్సర్, బ్యారియర్స్ కాదు, లిమిటేషన్స్ అసలు ఉండవు మనకి, పాసిబిలిటీస్, రకరకాలటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. సో వెళ్ళాలనుకుంటే మనము ఒక చిన్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళొచ్చు, పెద్ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళచ్చు. సో దిస్ ఈజ్ వాట్, విత్ సో మెనీ పాసిబిలిటీస్ ద వరల్డ్ ఈజ్ యోర్స్ టు ఎక్స్ప్లోర్. So that's it, we have completed our close test, and with this we have completed 26th of July Shift 2, 26th of July 2023 English paper Shift 2 అయితే మనం కంప్లీట్ చేసేసాం. So see you in the next video. Thank you so much.